బైబిల్ గ్రంథముల నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారుమనసును పాప క్షమాపణయో ప్రకటింపబడెనని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బెతానియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. అవును. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక దేవాలయంలో ఉండి, మరోసారి చదువు, లాస్ట్ వచ్చిన చదువు. ఎడతెగక దేవాలయంలో ఉండి, దానికంటే ముందు వచ్చిన చదువు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఆమేన్. అదే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని చదువుకుందాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. అది గుర్తుపెట్టుకోనా. వారెవరనగా పేతురును, యోహానును, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమియాగు, మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, జేలేతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయో ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ లేఖనాలలో నుండి నాతో, మాతో, నా ద్వారా నీ ప్రజలతో, యూట్యూబ్ వీక్షిస్తున్న పరిశుద్ధులతో మీరు మాట్లాడి మా జీవితాలను మీరు కట్టమని మీ ఆత్మకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 days 40 రోజులు మహిమ శరీరముతో 12 మంది శిష్యులకు, అంటే యూదా లేడు, చనిపోయాడు, అపోస్తలులకు, వాళ్ళతో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని ఆరోహణమయ్యేంత వరకు ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళతోనూ 500 మందికి, స్త్రీలకు, కొందరు స్త్రీలకు, ప్రత్యేకమైన స్త్రీలకు, అలాగూ ప్రత్యక్షమవుతూ తనను తాను రుజువుల ద్వారా, ప్రమాణముల ద్వారా సజీవునిగా నిరూపించుకుంటూ లేఖనాలు, ప్రవచనాలు, ప్రవక్తలు, ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలను జ్ఞాపకం చేస్తూ వాళ్ళని ఏం చేస్తున్నాడంటే వారి మనసును, వారి ఆలోచనలను చైతన్యం చేశాడు. ఒకప్పుడు ఈ లిటరేచర్ లేదు, పాతకాలంలో. అయితే ఒక రాజు కొడుకులు 7 వాళ్ళకు చదువు రాదు, మొద్దులు, అక్షరం ముక్క రాయరాదు, వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. అయితే కానీ అక్షరం లేకుండా తెలివి నేర్పించడం ఎట్లా అంటే, ఒక కవి అన్నాడట, నేను నేర్పిస్తా అని చెప్పాడట. ఏం లేదు, నీతి కథలు చెప్పడం మొదలుపెట్టాడు. నీతి కథలలో ఆ నీతి, ఆ సారాంశం ఏందో అంటే, ఈ మందబుద్ధి, మందమతి అంటే బుద్ధి అనేది వికసించలేదు. వయసు పెరిగింది, బాడీ పెరిగింది, కానీ బుద్ధి లేదు, అంటే వివేకం లేదు. మళ్ళీ రాజు కొడుకులే కాబట్టి వాళ్ళకు కథలు చెప్పడం వలన మెల్లగా తెలివి, వివేకం అట్లా పెరిగింది. హల్లెలూయా. కానీ యేసుప్రభు ఉన్న
యేసు ప్రభుతో జీవించినా, యేసు ప్రభుతో కలిసి బ్రతికినా, యేసు ప్రభుతో కలిసి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినా, యేసు ప్రభు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకొని దయ్యాల్ని వెళ్ళగొట్టి రోగులను బాగు చేసినా, ఆయన మరణించే సమయంలో ఏమైపోయింది? అజ్ఞాన అంధకారం అలుముకుంది. అనుభవం పనిచేయలేదు, జ్ఞానము పనిచేయలేదు. యూదుల భయము వలన వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దాక్కున్నారు. భయం తప్ప ఇంకేం లేదు. ప్రభుత్వానికి భయపడుతున్నారు, రాజులకు భయపడుతున్నారు, లేక రోమా ప్రభుత్వానికి భయపడుతున్నారు, యూదులకు భయపడుతున్నారు. కానీ పేతురు మాత్రము వెనకెంబడే యేసయ్యతో వెళ్తున్నాడు. ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ మధ్యరాత్రి గెత్సెమనే తోట నుండి వెనక వెళ్తున్నాడు. పేతురు కొంచెం ధైర్యవంతుడే. కానీ ఆ ప్రధాన యాజకుని ఇంట్లోకి తీసుకుపోయేసరికి సాటుకుంటూ చూస్తున్నాడు. ఈలోపు ఒక అమ్మాయి కనపడ్డది. నువ్వు యేసుప్రభు శిష్యుడే కదా అని. నేను కాదు అన్నాడు. అని కొంచెం ముందుకు పోయిండు. ముందుకు పోతే అక్కడ వాళ్ళు ఉండి, నువ్వు అయినవే, నీ కాదు. ఇంకొకసారి కూడా నేను కాదని చెప్పాడు. అప్పుడు కోడి కూసింది. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో, దేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకొని సంతాపపడి ఏడ్చాడట. అంటే ప్రభువా, నువ్వు చెప్పావు, నాకు అప్పుడు అర్థం కాలేదు, అయినా నువ్వు చెప్పిన దాని మీద నేను స్టిక్ ఆన్ నిలబడలేదు, కానీ నిజంగా నేను 3 సార్లు నువ్వు చెప్పినట్టు అబద్ధం ఆడాను. ఈ అబద్ధం ఆడి నేను బాధ పెట్టానయ్యా, నన్ను క్షమించని ఏడవడం మొదలుపెట్టాడు. కానీ భయం మాత్రం అట్లనే ఉంది. పేతురు కనిపించిన భయం అట్లే ఉంది. స్త్రీలు వచ్చి చెప్పిన భయం అట్లే ఉంది. భయం అట్లే ఉంది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళకు అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు. వారితో పాటు భోజనం చేశాడు, వారితో పాటు రొట్టెని తిన్నాడు, వారితో పాటు చేపని తిన్నాడు. ఇంకా క్లారిటీగా చెప్పాడు, అరే భూతాలకు దయ్యాలకు శరీరం ఉండదురా బాబు అని చెప్పాడు. వాళ్ళకు ఏమైపోయింది? బైబిల్ చెప్తుంది, వారి మనసులు అంటే మనసు లేఖనము గ్రహించున్నట్లు ఆయన తెరిచాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీ అందరితో కూడా దేవుడు మీ మనసును తెరిస్తేనే తప్ప ఈ లేఖనాలు, నేను చెప్పే వాక్కు మీకు అర్థం కాదు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ వాక్కును నేను అర్థం చేసుకోగలుగునట్లు నా మనసును తెరువు ప్రభు అని అడగాల. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. ఆదివారం ఏదో వచ్చి వెళ్ళిపోడు కాదు, కానీ విన్న దేవుని ఆలోచన అర్థమగునట్లు ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిని కోరాలి మనం. నేను అదే చేస్తానండి. ఈరోజు నేను దేవుని ఆలోచనలు అర్థం చేసుకునే మనసు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నాకు చాలా గతంలో సేవలో, ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి, నేను చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు కాబట్టి, నేను సేవకు వచ్చిన తర్వాత నాతో ఉన్న వాళ్ళందరూ డిగ్రీ అంతా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా మంచి గొప్ప గొప్ప చదువులు ఉన్నారు. యేసుప్రభు సేవకు వచ్చిళ్ళు. కానీ ఈ చదువుకున్న వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే, చదువు ఎవరికైతే ఉండదో వాళ్ళని చిన్న చూపు చూస్తారండి. ఎవరికైతే భాష తెలుసో ఆ భాష లేని వారిని చిన్న చూపు చూస్తారండి. అయితే మేము 10-15 మంది యవనస్తులు ఉండేది గన్పూర్లో సేవలో. అయితే వాళ్ళందరికంటే తక్కువ చదివింది నేనే కాబట్టి నన్ను చిన్న చూపు చూసేది. ఎందుకు? తెలివి లేదని, జ్ఞానం లేదని. అయితే బాధపడకపోయేది. అప్పటి నుంచే దేవుడు ఎందుకు నేర్పించడో తెలియదు. కానీ వీళ్ళు చిన్న చూపు చూస్తారు. వీళ్ళు చిన్న చూపు చూడకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని నాకు చదువు లేకపోయినా భాష నేర్చుకోవాలని పట్టుదల వచ్చింది. మరి భాషకి ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ చదవడం ప్రారంభించాను. బైబిల్ భాషను మించినంత భాష ఎక్కడ లేదు, తెలుగు భాష. అందులో అట్లా బాగా బైబిల్ చదివి ఏం చేశాను, అందులో ఉన్న భాషను నేను మాట్లాడడం ప్రారంభించాను. తర్వాత ఒకరోజు ఆరాధనలో ఒక 10 నిమిషాలు ఒక్కొక్కరికి అవకాశం ఇస్తాడు పెద్దయ్య గారు. ఒకరోజు నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడలేకపోయాను. చేతులు మొత్తం చెమటలు పట్టినాయి. మైక్ పట్టుకుంటే వాళ్ళంతా తడిచిపోయింది భయానికి. సంఘంలో దాదాపు ఒక 300 మంది ఉంటారు. అంత పెద్ద పెద్దోళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచోళ్ళు.
మళ్ళీ పెద్ద పాస్టర్ గారి పక్కకే, నువ్వు చెప్పు యోహాన్ 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు కాదు, ఒక నిమిషం కూడా చెప్పలేకపోయాను, కూర్చున్నాను. ఆ రోజు అనిపించింది, ప్రభువా నాకెందుకు ఈ భయం ఉంది. పాస్టర్ గారిని అడిగాను, అయ్యా నాకు భయం అవుతుంది లేచి నిలబడాలంటే. ఏం లేదు యోహాన్, అక్కడున్న మనుషుల్ని మర్చిపోను. అక్కడున్న మనుషులు ఎవరెవరు వచ్చిండ్రు, ఎంతమంది ఉన్నారు, వీళ్ళు తెలుగు వాళ్ళు, వాళ్ళు తెలుగు, వాళ్ళు గొప్ప, వాళ్ళు వీళ్ళు బాగా వాక్యం తెలుసు, వాళ్ళు చాలా సీనియర్లు, ఇవి మర్చిపో. అబ్బో అది మన వల్ల అయిద్దా, అందరూ ఉంటారు. అప్పుడు ఇంకొక ఆలోచన చెప్పు, ఒకవేళ నువ్వు అట్లా మర్చిపోలేకపోతే ఒక పని చేయి, నువ్వు కళ్ళు మూసుకొని వాక్యం చెప్పు అన్నాడు, నీకు ఎవరు కనపడరు అన్నాడు. అట్లా ట్రై చేశాను. 5 నిమిషాలు చెప్పాను. చెప్తే ఒక ఇద్దరు సహోదరులు నవ్వారు చర్చిలోనే. వాళ్ళది నాకంటే వయసు పెద్దది. వాళ్ళు 25, 30 సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు 17 సంవత్సరాలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలే అప్పుడు. అయితే నవ్వేసరికి ఇన్సల్ట్ అనిపించింది. ఆ రాత్రంతా, ఆదివారం రాత్రంతా ఏడ్చాను. ఏడ్చి ఇక మనకు ఉన్నది ఏంటి తెలిసింది, ఏమైనా మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం, మనకేమో ఆధారం లేదు కదా, దేవుడే కదా. ఇక ప్రార్థన చేస్తున్నా, ప్రభా నువ్వేం చేస్తావో తెలియదు, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు నాకు ఇవ్వు ప్రభా. హల్లెలూయా. నీ లేఖనాలను అర్థం చేసుకునే మనసు నాకు ఇవ్వు ప్రభా. ఒకవేళ నాకు జ్ఞానం ఉందనుకో, బైబిల్ నిర్లక్ష్యం చేస్తా, బైబిల్ చదవ. ఒకవేళ నాకు జ్ఞానం ఉందనుకో, చెప్పే వాక్యాన్ని కూడా నేను వినా. నాకు లేదు కాబట్టి, నాకు అవమానం జరిగింది కాబట్టి వాళ్ళ నోరు మూయించు ప్రభు అని ప్రార్థన చేయలేదు. కానీ ప్రభువా నీ లేఖనాలు నాకు అర్థమవునట్లు నా మనసును తెరువు, నాకు ధైర్యాన్ని ఇవ్వు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతుంటే నాతో ఉన్న తోటి సేవకులు ఇక వాళ్ళు నన్ను ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఎగతాళి మంచిది. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉంటేనే నీ లోపల ఒక ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నేనేం చేశాను, రాత్రంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. నల్గొండ నాకు చాలా సహాయం చేసింది. 6 నెలలు బైబిల్ను వడగట్టాను. ఎంతసేపు అన్వయించుకోవడమే బైబిల్ అన్వయించుకోవడమే. ఎలా అన్వయించుకున్నానంటే, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. నేను ఇక్కడ నల్గొండలో ఒంటరిగా ఉన్నా, ఆమెకు సాటి అయిన సహాయం ఇచ్చాడు, కానీ ఒంటరిగా ఉన్న నాకు సహాయం చేసేది దేవుడు. ఇట్లా అన్వయించుకున్నా. హల్లెలూయా. బైబిల్లో యాకోబు వాళ్ళ అమ్మ నాన్నను వదిలిపెట్టి ప్రయాణమైపోతూ బహిర్షెబ అరణ్యములో ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబును దర్శనం ద్వారా దర్శించాడు. ప్రభువా నీ దర్శనం నాకు దయచేయి అంటే ఇట్లా అప్లికేషన్ చేసుకోవడం మొదలుపెట్టిన. ఎవరు నాకు నేర్పించలే బైబిల్ స్కూళ్ళల్లో. అంటే నేనున్న పరిస్థితులను బైబిల్లో ఎవరైనా ఉన్నారు అట్లా అని ఇట్లా బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. నా మనసును ఎప్పుడైతే తెరిచాడో, ఆ తెరిచిన మనసుతోనే నేను అదే సంఘంలో, అదే సహవాసంలో, మీరు నమ్మండి నమ్మకపోండి, వేరే విధంగా కాదు, ఏదో గొప్ప అని చెప్పట్లేదు, కానీ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క పాస్టరు ఇక్కడి నుంచి అక్కడ గన్పూర్ వెళ్ళి ఆరాధన నడిపించాలి. ఎందుకంటే పాస్టర్ గారు వేరే వెళ్ళినప్పుడు నన్ను కానీ సామెల్ పాస్టర్ కానీ ఆ తల్లి సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పమని చెప్తారు. ఎప్పుడైతే నేను గన్పూర్కు వచ్చే ఆదివారం యోహాన్ గన్పూర్కు వస్తున్నాడు అని చెప్తే, సంఘంలో ఉన్న ప్రజలు 10:30కు ఆరాధనకు వచ్చేటోళ్ళు, 11 గంటలకు వచ్చేటోళ్ళు 10 గంటలకే వచ్చి చర్చిలో ఉంటారట. ఇది ఎవరు చెప్పారు? పాస్టర్ అమ్మే చెప్పింది. వీళ్ళందరూ పోయి పాస్టర్ అమ్మకి చెప్పారట, యోహాన్ పాస్టర్ వస్తాడు కదా, మేము 10 గంటలకే వచ్చినాం అమ్మ అని చెప్తుండట. అంటే గొప్పతనం కాదు. అంటే ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఎక్కడైతే గేలి చేయబడ్డామో, అక్కడే వాక్యం కొరకు, దేవుని ఆలోచన కొరకు పరిగెత్తుకొని వచ్చి అదే ప్రజలు దేవుని మయంపరిచిన సందర్భాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఇట్లా యాక్టివ్గా ఉండాలి. సూపర్. అయితే నీ లైఫ్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో
ఇలాంటి సిచ్యువేషన్, నేను సేవలో ఉన్నా కాబట్టి నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. మీరు మీ ఫ్యామిలీలో, మీరు మీ కుటుంబంలో, మీరు పనిచేసే స్థలంలో, మీరు జీవిస్తున్న జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, బాధపడి ఇక నేను బ్రతకడం ఎందుకు, చస్తేనే బాగుండు అనే ఆలోచన కంటే, అయ్యా నేను బెటర్గా నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఈ కుటుంబంలో, ఈ ఇంట్లో నేను ఎట్లా బెటర్గా ఉండాలి, ఈ సమస్యను అధిగమించి ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలి, ఏం చేశాను నేను చెప్పండి, చెప్పాలి, వన్ వర్డ్లో చెప్పాలి, ఏం చేశాను చెప్పాలి, ప్రే అంతే. అదే కదా చేసింది, మెయిన్ అదే కదా మూలం. నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాను. హల్లెలూయా. మరి ఇన్ని అనుభవాలు ఉన్న వీళ్ళు భయపడుతున్నారు. ఈ భయాన్ని తొలగించాడు, బాధను తొలగించాడు, నమ్మకాన్ని కలిగించాడు, వారిని ఒక్క తాటి మీద తీసుకొచ్చాడు. వాళ్ళ మనసును లేఖనాలు గ్రహించినట్లు తెరిచాడు. తెరిచిన ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన బ్రతుకున్నప్పటికంటే ఈ 40 రోజులు వాళ్ళ మనసు స్థిరంగా ఉంది, వాళ్ళ ఆత్మలో బలంగా ఉన్నారు. ఎంత బలంగా ఉన్నారంటే, ఇదే 47వ వచనం 8వ వచనం చదవండి. అదే లూకాసు వార్త, ఒక వండర్ఫుల్ మాట ఉంటుంది, అది నేను చదివించాను, అయినా మరలా జ్ఞాపకం చేస్తాను. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయో ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. అవును, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఇండుడని వారితో చెప్పాను. ఆయన బెతానియా వరకు వారిని తీసుకొని పోయి, ఆయన బెతానియా వరకు వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ లైఫ్లో ఎంత చేంజ్ వచ్చిందంటే, బ్రతుకున్నప్పుడే భయపడ్డ వాళ్ళు ఇక శాశ్వతంగా ఆయన పరలోకానికి వెళ్తే ఇక ఆయనను చూడరు వాళ్ళు. ఆ సత్యం తెలిసినా, ఆ విషయం వాళ్ళకి అర్థమైనా, ఆ మేఘము కమ్ముకున్నా, ఆయన వెళ్ళిపోతుంటే నమస్కారము చేసి మహా ఆనందముతోనూ యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగకుండా దేవాలయములో ప్రార్థన చేయుచుండిరి. ఇప్పుడు మనం అడుగుదామండి, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? భయపడి దాక్కున్నట్టుందా? మరి ప్రార్థన ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? భయంతో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడున్న మీ అందరికీ గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఏదో భయము నిన్ను ప్రార్థించకుండా చేస్తుంది, ఏదో భయము నీలో ఆనందాన్ని అరించి వేసింది, ఏదో భయము నీలో నెమ్మది లేకుండా చేస్తుంది. అది ఏ భయమో తెలియదు. భవిష్యత్తుని గురించిన భయమా, పిల్లల్ని గురించిన భయమా, భార్యను గురించిన భయమా, భర్తను గురించిన భయమా, ఉద్యోగమును గురించిన భయమా, చదువును గురించిన భయమా, కుటుంబం గురించిన భయమా? ఒక్కడే కొడుకండి, తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని లక్షలు పెట్టి చదివిపిస్తున్నారు. వానికి చదువు అంటే భయం. పిచ్చి చేస్తున్నా, నేను చచ్చిపోతా అంటున్నాడు. నేను వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చాను 2 days బ్యాక్. హల్లెలూయా. రకరకాల భయాలు మీ ఆలోచనను, మీ వివేకాన్ని, మీ జ్ఞానాన్ని, మీ ప్రేమను, మీ తెలివిని, మీ క్యాలిబర్ను అవి శక్తిహీనంగా చేసేస్తున్నాయండి. తెలియట్లేదు. మీరు అన్నిటి మీద శ్రద్ధ పెడుతున్నారు, కానీ మీ మీద, మీ జ్ఞానం మీద, మీ తెలివి మీద మీరు శ్రద్ధ పెడతలేరు. నేను అనుకుంటున్నాను మీరు ఎట్లున్నారో అది మీకు తెలిసి ఉండాలి. వేటి మీదనైతే శ్రద్ధ పెట్టాలో వాటి మీద పెట్టకుండా మిగతా వాటి మీద పెడుతున్నారు. రాషన్ మీద పెడుతున్నారు, నెలకు సరిపడా రైస్ వేసి పెడుతున్నారు. మంచిదే,
నెలకు కావాల్సిన చిల్లర సామాన్ తీసుకొస్తున్నావు, మంచిదే. కష్టమో నష్టమో వస్తే హాస్పిటల్కో ప్రార్థనకో తీసుకెళ్ళి ప్రార్థన, మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యము, నువ్వు ఇన్ని చేసినా ఎందుకు నీ లోపల ఆందోళన, ఎందుకు నీ లోపల భయం, ఎందుకు నీ లోపల ఆనందం లేదు? అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనేటట్లేదు, కానీ అసంతృప్తి ఎందుకు ఉంది? మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబం, మంచి గౌరవం, అయినా హ్యాపీనెస్ ఎందుకు కనుమరుగైపోయింది అంటే నీ మనసును తొలిచివేసే భయం ఏదో ఉంది, నీ హృదయాన్ని బాధ పెట్టే అజ్ఞానం ఏదో ఉంది, నీ జీవితాన్ని మెలిపెట్టే ఏదో ఇబ్బంది అర్థం కాని పరిస్థితిలో నీ హృదయంలో తిష్ట వేసుకొని ఉంది. అయితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? అక్కడ మనం ఇంతకుముందు చదివాము, చదువు తమ్ముడు, అపొస్తలుల కార్యం 13-14 వచనాలలో వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళిరి. అది ఏ వచనం ఉందో చదువు. యెరూషలేమునకు ఎక్కి వెళ్ళిరి అనేది 13 వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా, ఈ అనుభవం కావాలి. హల్లెలూయా, ఉన్నతమైన అనుభవము. మీరు చదవండి, మనం ఏ కీర్తన చదువుకున్నాం చెప్పండి. చెప్పాలి. ఏ కీర్తన చదువుకున్నాం? 61 వచనం చదవండి చూద్దాం. మంచిగా మాట్లాడుతాం, అట్లా మాట్లాడాలి. హల్లెలూయా, చదువు. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగాంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా, నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుదాం, పరమగీతం. పరమగీతంలో 2వ అధ్యాయం 11వ వచనం. నా ప్రియులారా, సుందరీవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయేను, వర్షకాలము తీరిపోయేను, వర్షమిక రాదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. హల్లెలూయా. ఈ గ్రంథం అంతా పెళ్లి కుమార్తె సంఘమును గూర్చి, రక్షించబడిన ప్రతి బిలీవర్ ఆయన ప్రియురాలు. హల్లెలూయా. ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి విశ్వాసి సుందరవతి. హల్లెలూయా. రక్షించబడిన ఆయన ప్రియ సంఘము పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తె లేవాలి, రావాలి. ఎక్కడికి రావాలి? ప్రకటన గ్రంథం ఒక్కసారి తీయండి, 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఆమేన్, హల్లెలూయా. నేనెక్కలేనంత కొండ పైకి నన్ను ఎక్కించుము. అపోస్తలులు, స్త్రీలు కొందరు యెరూషలేమునకు ఎక్కి వెళ్ళిరి. మేడగది అంటే ఏంటి చెప్పండి? పైన, 2nd ఫ్లోర్. హల్లెలూయా. అంటే నీ ఉన్న స్థితిలో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు ఉండొద్దు, ఎక్కి రావాలి. ఎక్కడికి ఎక్కి రావాలి? ప్రార్థన కొండకు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఉన్నతమైన స్థలములోకి.
ఇప్పుడు ఈ అపోస్తులు కానీ, శిష్యులు కానీ, స్త్రీలు కానీ ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 14వ వచనం చదువు మన మొదటి అధ్యాయం 14వ వచనం. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఎంత స్పష్టంగా ఉందో చూడు. అపోస్తులు మొదటి అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను వారి సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. అవసరం ఉన్నట్టు చేస్తున్నారా, ఎడతెగకుండా చేస్తున్నారా? 10 రోజుల ప్రార్థనా సమావేశం. హల్లెలూయా. ప్రార్థనకు ప్రత్యేకించుకున్నారు వాళ్ళ జీవితాలను. వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకు పనులు ఉన్నాయి, వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ ఈ 10 days మాత్రము వాళ్ళు ప్రార్థన కొరకు ప్రత్యేకించుకున్నారు. ఎందుకంటే పైనుండి శక్తి కావాలి, దేవుని పవర్ కావాలి, దేవుని అధికారం కావాలి, దేవుని మహిమ కావాలి. దాని కొరకు వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. నేనంటాను, ప్రార్థనలోనే సంఘం పురుడు పోసుకొని జన్మించింది. హల్లెలూయా. నీ ఇల్లు మేడగది కావాలి, నీ గృహం మేడగది కావాలి. హల్లెలూయా. అదే ప్రార్థనా కొండ. ఎక్కలేనంత కొండపైకి ఎక్కించుడంటే ఏమనుకుంటున్నారు? ప్రార్థన అంటే విసిగిపోతాం, ప్రార్థన అంటే అలసిపోతాం, ప్రార్థన చేయలేము, 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండలేము. అందుకే 1 గంట నాకు ప్రార్థన చేయడానికి అవకాశం అయ్యా. విజ్ఞాపన ప్రార్థన చేయాలి, వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి. మీ ఫ్యామిలీలో చూడండి, మీరు చూడండి, కుటుంబ బలిపీఠ ఆరాధనలు ఉన్నాయా మీకు? తినడానికి ముందు అన్నం తింటారా? తెలియకడుద్దా? ఉంటుందా? పెట్టండి. హల్లెలూయా. తినడానికి ముందు కుటుంబ బలిపీఠ ఆరాధన ఒక టైం కేటాయించుకోండి. భర్త వచ్చేవారికి ఏ టైం అవుతుందో, పిల్లలకి ఏమైనా ఉంటే తినబెట్టండి. చిన్నపిల్లలు అయితే నో ప్రాబ్లం. అయినా చిన్నపిల్లలు తినబెట్టకుండా ఏం కాదులేండి. కొన్నిసార్లు పస్తులు ఇస్తే కూడా కొంచెం ఆకలి ఉంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, మేపకండి పిల్లల్ని. పొట్ట పెద్దగా అయితే కాలు చేతులు సన్నగా అవుతాయి. అయితే ఒక టైం కేటాయించుకొని ఆ టైంకు హాల్ ఉంటుంది కదా, హాల్లో అందరు కలిసి ఒక కీర్తన చదువుకొని, ఒక పాట పాడుకొని, ఒక్కొక్కరు చిన్న పిల్లలకు అక్కడనే ఇంట్లోనే నేర్పించండి. ప్రార్థన చేయించి, ఏమైనా కంటత వాక్యాలు ఉంటే చెప్పించి, ఒక అర్ధగంట, ఒక ½ an hour ఫ్యామిలీతో గడిపినట్టు ఉంటుంది, పిల్లలతో గడిపినట్టు ఉంటుంది, ప్రార్థనలో ఉంటారు. దేవుడు వర్క్ చేస్తాడు. ఒకవేళ ఆ బలిపీఠపు ఆరాధన లేదు అంటే, ఇప్పుడు అందరికీ రూమ్లు అయిపోయినాయి కదా ఈ కాలంలో. కొడుకు రూమ్ వేరే, కోడల రూమ్ వేరే, బెడ్రూమ్ వేరే, అలెన్ రూమ్ వేరే. వాళ్ళు వస్తే వేరే వేరే గదులు ఉంటాయి కదా, ఆ గదులలో ఉండండి. కానీ తినే టైం మాత్రం ఖచ్చితంగా కుటుంబంతో కలిసి భోజనం చేయండి, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయండి. కలిసి భోజనం చేసే ముందు కుటుంబ ప్రార్థన, బలిపీఠపు ఆరాధన, ఓ పాట పాడుకోండి. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చేయొచ్చు, దానికి రూల్స్ ఏం లేదు. పాట పాడతారా, ఆరాధన చేసుకుంటారా, కంఠత వాక్యం, ఒక కీర్తన అయితే చదువుకోండి. అట్లా లేదు, ఆదికాండం మొదలుపెట్టి ఒక 5 వచనాలు ఒక 5 వచనాలు ఒక 10 నిమిషాల్లో ఎన్ని వచనాలు చదవగలుగుతారో అన్ని వచనాలు చదవండి. మీకు తెలియకుండా కుటుంబం అంతా కలిసి ఒక టైం వస్తే బైబిల్ అంతా ముగించినట్టు అనిపిస్తుంది. అంటే బైబిల్ మొత్తం ముగించడం అవుతుంది. కుటుంబ ఆరాధన. ఎందుకు ఈ కుటుంబ ఆరాధన? అందరం బిజీ అయిపోయాం. కుటుంబ ఆరాధనలు లేవు కుటుంబాలలో. కొండ ఎక్కే అనుభవం మిస్ అయ్యాం. పర్సనల్ ప్రేయర్, కుటుంబ ప్రేయర్, ఏకాంత ప్రార్థన, ఇది సంఘాలు సహవాసాలు మిస్ అయ్యాయి. అందుకే మేడగది అనుభవంలోకి వెళ్దాం. హల్లెలూయా. అందుకే ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కుదాం. అదే ప్రభు స్వరం వినబడే స్థలం. నీ ప్రియుని స్వరం వినబడుతుంది ప్రార్థనలోనే. కొంతమంది మీ వ్యక్తిగత ప్రార్థన కొరకు ఒక స్థలాన్ని కేటాయించుకున్నారు, ఆ స్థలంలోనే ప్రార్థన చేయండి. కొంతమంది ఒక ప్రార్థన గదినే ఏర్పాటు చేసుకున్నారు, అందులోనే వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మీకు ఏ కష్టాలు ఏ నష్టాలు వచ్చినా ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేసుకుంటూ చూడు, ఆ స్థలంలోనే ప్రార్థన చేసుకో.
అయితే ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో వాక్యం తెలిసిన, జ్ఞానం ఉన్న, అనుభవం ఉన్న, స్వస్థతలు జరిగిన, అద్భుతాలు జరిగిన, ఈ సుశులు లాంటి అనుభవాలు ఎన్ని ఉన్నా కూడా ఆ సంఘంలో ఉన్న ప్రజలు కానీ, సేవకులు కానీ ఇది విస్మర్శించారు. అందుకే పెళ్లి కుమార్తె అయిన సంఘాన్ని అంటున్నాడు, నువ్వు సుందరవతివి, నీవు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, సమర్పణ ఉంది, త్యాగం ఉంది, గివింగ్ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సలిబిడుతుందని ముడుచుకొని పంటున్నావు, వర్షం పడుతుందని నిర్లక్ష్యంతో జీవిస్తున్నావు, నీ మనసు బాగోలేదని నీవు ఏం చేస్తున్నావు, ఆయన యొద్దకు రావడానికి నీకు బద్ధకం ఎక్కువైపోయింది. ప్రార్థించడానికి బద్ధకం, మోకాలు వేయడానికి బద్ధకం, స్తుతించడానికి బద్ధకం, చేతులతో చప్పట్లు కొట్టడానికి బద్ధకము. లెమ్ము రమ్ము. హల్లెలూయా. అంటే ఎందుకు ప్రియురాలతో పోల్చాడు? మనకు బాగా అర్థమైందని, మనకు బాగా అర్థమైందని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడు, అరే ఇంకా అద్దాలు ఇక్కడ ఉన్నాయి చూడురా అంటున్నాడు వాళ్ళ తాత. అంత వెతుకుతున్నాడు, కనిపిస్తలేదు. కానీ అంత దూరంలో ఒక అమ్మాయి వస్తుంది, ఈయన ప్రియురాలు ఉన్నాడు. అట్లా వచ్చే పిల్లవాళ్ళు రా, ముసలాయన కానీ కళ్ళు బాగా కనిపిస్తాయి మనకంటే ఎక్కువ. అంత దూరంలో ఉన్న ప్రియురాలను గుర్తుపెట్టాడు. ఈ పక్కనే టేబుల్ మీద ఉన్న కళ్ళద్దాలను చూడలేకపోయాడు. ఎవనొస్తుడు? ప్రేమ మత్తు. అది కళ్ళు కనిపించక కాదు. ఈ ప్రియురాలతో, ప్రియుడితో ఎందుకు పోల్చి మాట్లాడాడు పెళ్లి కుమార్తె సంఘాన్ని అంటే మనకు అర్థమైంది. హల్లెలూయా. నువ్వెక్కడ చతికిలబడ్డావు? నీ ప్రార్థన ఎక్కడ ఆపేశావు? నీ విశ్వాసం ఎక్కడ ఆగిపోయింది? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ప్రార్థన కొండ మీ ఇంట్లో ఉందా? ఆ కొండను ఎక్కిన అనుభవాలు మీకున్నాయా? అది ఉన్నతమైన అనుభవం. కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబం అంతా కలిసి ఒక్కరోజు ఉపవాసం ఉండాలి. నాకు తెలిసి చాలామంది శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న రోజు మీ ఫుడ్కు, బియ్యానికి, వీటికి అయ్యే ఖర్చులు ఏవైనా ఉంటే అవన్నీ పక్కకు పెట్టు. పేదలకు, అనాథలకు వాటిని వాడదాం. హల్లెలూయా. 365 రోజులలో 52 వారాలలో ఇంచుమించు 52 శుక్రవారాలు వస్తాయి, తక్కువ 52 శుక్రవారాలు మీ కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తే ఖర్చు ఎంత ఉంటుందో ఆ ఖర్చును వస్తు రూపకంగానో డబ్బు రూపకంగానో మారిస్తే అక్కరలో ఉన్న వారికి, తినడానికి తిండి లేని వారికి అవి ఇస్తే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. మీరందరూ ప్రార్థిస్తలేరని నేను అనట్లేదు. గుమ్మడికాయ దొంగట భూసాలు బిసుకోవద్దు. ప్రార్థిస్తూ ఉంటే ఎస్, ఇంకా నా ప్రార్థన సమయాన్ని నేను పెంచుకోవాలి అనుకోవాలి తప్ప. కానీ ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తులకు అంత అనుభవం ఉన్నా కూడా భయం తొలగిపోయింది, జ్ఞానోదయమైంది. అంతకుముందు చేపలు పట్టడానికి వెళ్తానని పేతురు అంటే మిగతా వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. యేసు ప్రభు లేచిన తర్వాత, కనిపించిన తర్వాత, మాట్లాడిన తర్వాత, అందరికి కలిసిన తర్వాత వీళ్ళు చేసిన వ్యవహారం. కానీ ఎప్పుడైతే ఈ 40 రోజులు ఆయన బోధ, ఆయన ఆలోచనలు, ఆయన లేఖనాలు, ప్రవక్తలు, ప్రవచనాలన్నీ ఆ మనసుకు అర్థమైందో, తెలిసిపోయిందో, వారికి ధైర్యము, విశ్వాసము, నెమ్మది, భయాలన్నీ తొలగిపోయాయండి. అంతకుముందు భయపడిన వ్యక్తులు ఇప్పుడు ధైర్యంతో మేడగదికి ఎక్కి వెళ్ళారు, ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తున్నారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళందరినీ లెక్క పెడితే 120 పీపుల్ ఉందండి. యేసు ప్రభు ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారని ఉంది బైబిల్లో, వాళ్ళ తల్లి ఉందని ఉంది బైబిల్లో. హల్లెలూయా. అపోస్తలు ఉన్నారని ఉంది బైబిల్లో. కొందరు స్త్రీలను ఉంది, వీరును అనేకులందరూ ఒక 120 మంది మేడగదిలో ఒక్కరోజు ప్రార్థన కాదు, ఒక్క దినం ప్రార్థన కాదు, ఒక గంట ప్రార్థన కాదు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. 10 రోజుల సాయంకాల ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి.
హల్లెలూయా. ఒక్కొక్క సెంటర్లో హల్లెలూయా. కానీ ప్రతి ఫ్యామిలీ రావాలి. హల్లెలూయా. పిల్లలతో సహా రావాలి, కుటుంబంతో సహా రావాలి. మరి ముఖ్యంగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థనలో అటెండ్ అవ్వగలుగునట్లు మీరు ఇప్పటి నుండే సిద్ధపడండి. హల్లెలూయా. ఎందుకంటే పునరుత్థాన బలము ప్రార్థనలోనే దొరుకుతుంది, పునరుత్థానపు శక్తి ప్రార్థనలోనే దొరుకుతుంది, పునరుత్థాన మహిమ ప్రార్థనలోనే దొరుకుతుంది. వాళ్ళు అనుసరించింది, ఆచరించింది, ఎవరైతే వాళ్ళు వెళ్ళి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారో మహా ఆనందముతోనూ సంతోషముతోనూ యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఎడతేకుండా స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. భయం ఉందండి. ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే ఎందుకు? ప్రార్థన జీవితం లేదు, ఒంటరి ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటూ యేసయ్య నీకు అన్ని చేసి పెట్టాలా? చెప్పు. నోటికి ఇచ్చిన వచ్చినట్టు మాట్లాడుతూ, కళ్ళు ఆశించింది చూస్తూ, వినకూడని వింటూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేయాలంటే ఎట్లా జరుగుతుంది? నువ్వు రక్షించబడిన వ్యక్తివి కదా, నీవు విమోచించబడిన వ్యక్తివి కదా, ప్రార్థన అనుభవాలలో అద్భుతాలు పొందుకునే వ్యక్తివి కదా. నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటిని కట్టుకున్నావు, నీ ప్రార్థనతోనే నీ భర్తను మార్చుకున్నావు, నీ భార్యను మార్చుకున్నావు, నీ పిల్లల్ని మార్చుకున్నావు, నీ గృహాన్ని మార్చుకున్నావు, నీ కుటుంబాన్ని నిలబెట్టుకున్నావు. ప్రార్థనతోనే నువ్వు దీవించబడ్డావు, ప్రార్థనతోనే నీకు గృహం వచ్చింది, ప్రార్థనతోనే నీకు ఇల్లు వచ్చింది, పిల్లలు వచ్చారు, అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చిన తర్వాత ఆయనతో గడిపే సమయం నీకు లేదు, ఆరాధనకు రావడానికి సమయం లేదు, ప్రార్థించడానికి సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు. అంటే నీకు తెలియట్లేదు. చలికాలం అయిపోయింది, వర్షం ఇక రాదు. సుందరి లెమ్మో, ప్రియ సంఘాన్ని పిలుస్తున్నాడు. ఒకప్పుడు మీ అనుభవం మీరే వెనక్కి వెళ్ళి చూడండి, ఎన్ని గంటలు ప్రార్థన చేసేది. చైన్ ప్రార్థనలో ఒక్కొక్కరు గంట పోటీ పడి ప్రార్థన చేసేది. ఇప్పుడు ప్రార్థన కంటే ముందు ఈ ఫోన్, మొబైల్. హల్లెలూయా. చూడండి, 24 అవర్స్ సమయం ఇందులోనే గడుపుతున్నారు, ట్విట్టర్లో గడుపుతున్నారు. అమూల్యమైన వాల్యుబుల్ సమయం. ప్రజలంతా ఒక్కరని కాదు, వీళ్ళు వాళ్ళని కాదు. అయితే ఒక్కసారి నీ లైఫ్ నువ్వు చూడాలి. ప్లీజ్, నిన్ను నీవు చూసుకోవాలి. నువ్వెంత సాతానుకు దగ్గర అయ్యావో నీకు తెలియట్లేదు. అన్నీ వచ్చాయి అంటే నీకు తెలియకుండా ఏమైపోయిందంటే చల్తీకా నామ్ గాడి, నడవాల్సిందే అని నడుస్తున్నావు. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నాడు. మీరు బైబిల్ చరిత్ర అంతా చదవండి. ప్రతి ఇంటి యజమానుడు, భర్త, తండ్రి, కుటుంబానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా తమ్ములు, అయ్యలు, మీరు ఫస్ట్ ప్రార్థనలో ఉండండి దయచేసి. ప్లీజ్, మీరు 1 అవర్ వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలో ఉండండి. మీరు ఖచ్చితంగా బైబిల్ చదవండి. హల్లెలూయా. మీరే మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు కుటుంబ బలిపీఠ ఆరాధనకు నాయకత్వం వహించండి. హల్లెలూయా. నీ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు పాటలు పాడగలుగుతారా, కంఠస్థం చెప్పగలుగుతారా? ఒక ఆర్డర్లో, ఒక డిసిప్లిన్తో చెప్పి వాళ్ళందరూ ప్రార్థన చేసిన తర్వాత మీరు ప్రార్థన చేయండి. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చుట్టూ కూర్చోండి, సహబంతి భోజనం లాగా. ప్లేట్లన్నీ దగ్గర పెట్టుకోండి, అందరూ కలిసి భోజనం చేయండి. హల్లెలూయా. ఎంత సంతోషం అండి. ప్లేట్ పట్టుకొని నువ్వు రూమ్లోకి వెళ్తున్నావు, ప్లేట్ పట్టుకొని నువ్వు రూమ్లోకి వెళ్తున్నావు, ఫోన్ ముందు పెట్టుకుంటూ తింటున్నావు. పిల్లలకు ఫోన్ ముందు, వాడు 3 ప్లేట్లు తింటున్నాడు, అది ఎక్కడికి పోతుంది, మళ్ళీ సూరమంటూ ఉంటున్నాడు, ఒంటికి ఉడతలేదు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ రోజు నుండి చేయండి, మీ పద్ధతులన్నీ మార్చుకోండి. తల్లిలో ఇల్లును కట్టేది మీరే, కుటుంబాన్ని కట్టేది మీరే. మీకు తెలివి లేకపోతే చాలా కష్టమవుతుంది. మీకు ఓపిక ఎక్కువ ఉండాలి, మీకు అసలు కోపమే రావద్దు. ఎంత ఓపిక! బైబిల్నే చూడు, షారా. హల్లెలూయా. చూడు, బైబిల్నే చూడు.
రాహేలు, లేయా. రాహేలు, లేయా జబ్బు కనలేదు. జబ్బు కనలేదు. ఆడపిల్లలు కనలే అందం, ఆ కళ్ళు చక్కగా లేవు. పాపం ఆమె ఏం చేస్తుందంట కదా. కానీ ఈ చిన్నదాని మీద ప్రేమ ఎక్కువ యాకోబుకు. ఈ ప్రేమతో 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేసిండు. కానీ ఈమె మాత్రం ద్వేషించబడుతుంది. లేయా పిల్లలు అయితే లేరు, ద్వేషించబడుతుంది, బాధపడుతుంది. అప్పుడు ప్రభుకు ప్రార్థన చేసింది. హల్లెలూయా. జబ్బు కనలేదు కదా, గుర్తింపు లేదు కదా, ఫ్యామిలీలో అందహీనంగా ఉంటే గుర్తింపు ఉండదు కదా, ఆకారం సరిగా లేకపోతే గుర్తింపు ఉండదు కదా. నా తండ్రి నీ మనసునే చూస్తాడు, నీ శరీర ఆకృతిని చూడడు. హల్లెలూయా. నీ శరీర వర్చస్సును చూడడు, నీ బాడీ భంగిమలు చూడడు, నీ హైట్ పర్సనాలిటీ చూడడు. ఆయన అంతరంగాను చూసే దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది బాడీ స్ట్రక్చర్. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు నాతో వస్తారు, జాన్ వస్తాడు, అనిల్ పాస్టర్ వస్తారు. ఎక్కడ పోయినా తెలిసిన వాళ్ళు అయితే నన్ను పాస్టర్ అంటారు, లేకుంటే అనిల్ పాస్టరా ఆయన పాస్టరా అనుకుంటారు. హైట్ చిన్నగా ఉన్నది కదా. తెలియని ప్రాంతానికి పోతే ఎవరు వీళ్ళేమో నా పేరు చెప్తుంది, నీ మంచి ఇట్టున్నాడు. మరి ఏం చేస్తాం మనం? ఏం చేయలేం కదా. కాళ్ళకు తాళ్ళు పట్టి గుంజితే పొడుగైతానా? కాదు, అంతే, దానికి తిరుగులేదు. ఇప్పుడు మా పాపలకన్నా మా చిన్న పాప, రెండో పాప ఆశీష్ ఉంటుంది. హల్లెలూయా, చిన్నగా ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. కూలిపోయేది లేదు, బాధపడేది లేదు, ఇబ్బంది పడేది లేదు. కానీ స్త్రీలారా, మీకు ఓపిక మాత్రమే కాదు, విధేయత కూడా ఉండాలి. హల్లెలూయా, విధేయత. ఈ ఓపిక విధేయత మరి మాకు లేవయ్యా, మరి ఎట్లా అంటారా? ప్రార్థన చేయండి. గంట ప్రార్థనలో మీరు మోకాళ్ళ మీద ఉండండి. హల్లెలూయా, గంట ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండండి. ప్రార్థన నేర్పండి. తల్లిదండ్రులారా, పిల్లలకు ప్రార్థనలో ఉండడం నేర్పండి. ప్రభుకు పరిచయం చేసి ఎక్కువసేపు వాళ్ళని ప్రార్థనలో ఉంచండి. ప్రార్థనలో ఉంటే దేవునికి కనెక్ట్ అవుతారు, దేవుని మనసు కనెక్ట్ అవుతారు, అద్భుతం జరుగుద్ది. ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి అపోస్తలుల జీవితాల్లో. వాటన్నిటిని అధిగమించారు, మనసు తెరవబడింది, వాళ్ళు ప్రార్థన సమావేశంలో ఉన్నారు, ప్రభు సన్నిధిలో ఎడతెగకుండా స్తుతిస్తున్నారు. డే అండ్ నైట్ ప్రార్థన కావచ్చు నేను అనుకుంటాను. వాళ్ళు నిద్రపోయారో లేదో ఎడతెగకుండా దేవునికి స్తోత్రం చేస్తుంటుంది. ప్రార్థన అనేది ఆగిపోయేది కాదు. నీ ఊపిరి ఆగిపోయినప్పుడే ప్రార్థన ఆగిపోవాలి. నీ వ్యక్తిగత ప్రార్థనను పాడు చేసుకోకు, నీ కుటుంబ ప్రార్థనను పాడు చేసుకోకు, నీ ఏకాంత ప్రార్థనను పాడు చేసుకోకు, మీ యొక్క ఫ్యామిలీ ప్రార్థన బలిపీఠ ఆరాధనను పాడు చేసుకోకు. మీరెక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా కుటుంబ ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. ఉదయకాల ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవాలి. ప్రతి వారము శుక్రవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండి, అంటే మీకు నచ్చిన రోజు ఉండొచ్చు, పలానా రోజే ఉపవాసం ఉండాలని రూల్ ఏమి లేదు. ఎందుకంటే యెహోవా దేవుడు యేసయ్య దినాలకు పేరు పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరవ రోజు పేర్లు మనం పెట్టుకున్నాం. హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనకు పేర్లు పెట్టినట్టు మనం పేరు పెట్టుకున్నాం, అంతే తప్ప. కానీ ఇప్పుడు శనివారం, మంగళవారం మంచిది, అది ఏ శుభకార్యం చేయొద్దు. మా నాన్న చనిపోతే మంగళవారం రోజు జ్ఞాపకార్థ కూడికి పెట్టొద్దంటారు. ఎందుకంటే ముత్తైదు అవన్నీ తీసేయొద్దాడు కదా సొంపులు, హిందూ ఆచార ప్రకారం. మంగళవారం అంటే దినం దేవున్నది, మనిషి గుణం ముఖ్యం, వాస్తు దేవున్నది, హృదయం ముఖ్యం. ఈ మనసే వాస్తుకు లేదు, ఈ హృదయమే వాస్తుకు లేదు, ఈ ఆలోచనలే వాస్తుకు లేవు. ఆలోచనలు మంచివి కావాలి, ఊహలు మంచివి కావాలి, ఉద్దేశాలు మంచిది కావాలి, హృదయం మంచిది కావాలి. ఇప్పుడు నా ముఖం మంచిగా లేదు, అద్దం ముందుకు పోతే ఇప్పుడు నేను అద్దాన్ని వలగొడితే ఏం లాభం అండి? అందరూ అట్లనే బతుకుతాను, గురి చూసి కొడుతులేరు. ఇప్పుడు నేను సరి కావాలి కానీ అద్దాన్ని నేను ఏమంటాను, నేను ఈ అద్దాన్ని పలగొడుతున్నా, ఇంకో అద్దం దగ్గర పోయినా అట్లే చూపిస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రార్థనే నీ జీవితాన్ని కట్టే కొండ. హల్లెలూయా. అది ఎందుకు ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే, ప్రార్థన అంటే ఎవరికి ఇష్టం? ఇప్పుడు సాక్ష్యాలు చెప్పు, ఎవరికి నిద్ర రాదు. పాటలు పాడు, ఎవరికి నిద్ర రాదు. హల్లెలూయా. వాక్యం చెప్పు, కొద్దిమందికి వస్తే కాదు. ప్రార్థన అనుకోనుకో, ఇంకా సొల్లు అర్థనే ఉంటాండి ప్రార్థన. ఎంత దరిద్రం. హల్లెలూయా. అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆశ, తృష్ణ,
బతుకు మీద ఆశ ఉంది చూడు, పిల్లల మీద ఆశ ఉంది చూడు, ఉద్యోగం మీద ఆశ ఉంది చూడు, కుటుంబం మీద ఆశ ఉంది చూడు, సంపాదన మీద ఆశ ఉంది చూడు, బాగుపడాలని ఆశ ఉంది చూడు. ఇవన్నీ జరగాలంటే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆశ ఉండాలి. ఆయన అన్నీ ఇస్తాడు నీకు. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. యాకోబు పారిపోయి ఆ అరణ్యంలో ఉన్నప్పుడు అతడు ప్రార్థించాడు. తలగడగా చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. దేవుని స్వరం వినబడింది, దర్శనం కలిగింది. లేచి కూర్చొని ఆ రాయిని తలగడగా ప్రతిష్ఠించి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండాలి. హల్లెలూయా. నేను తినడానికి ఆహారం ఇవ్వాలి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి. హల్లెలూయా. నన్ను తిరిగి నా తండ్రి ఇంటికి నడిపించాలి. తండ్రిని వదిలిపెట్టి వెళ్తున్నాను, తల్లిని వదిలిపెట్టి వెళ్తున్నాను, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, తొందరపడుతనంతో, షార్ట్ టెంపర్తో, మోసంతో. అన్నను మోసం చేశాను, తర్వాత నాన్నను మోసం చేశాను, వాడు నన్ను చంపేటట్టున్నాడు. అమ్మ చెప్పింది నువ్వు పరిగెత్తున మేనమామ దగ్గరికి అంటే నేను వెళ్తున్నాను. ఇప్పుడు అడవిలో చీకటి పడింది, నేను ముందుకు దారి నాకు సాగదు వెళ్ళడానికి అని పడుకుంటే ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో, ఎప్పుడైతే దర్శనం కలిగిందో, ఎప్పుడైతే తూర్పుకు పడమరకు ఉత్తరకు నువ్వు విస్తరిస్తావో, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానో, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, నీకు కూడా దేవుడని ఉంటాడు, నీకు కూడా తండ్రిని ఉంటాడు మాట్లాడేసరికి అతనికి భయం కలిగింది. అంతకుముందు భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, కుటుంబ ఆరాధన అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. ఇది నిజముగా ఈ స్థలము భయంకరము, నిశ్చయముగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అనే ఆలోచన అతనికి కలిగింది. మనసు తెరవబడింది, తనకు పశ్చాత్తాపం కలిగింది. ఆ ప్రతిష్ఠించి ప్రార్థన చేశాడు, ప్రభువా. అప్పుడు ఏ సంఘాలు ఉన్నాయి, ఏ సహవాసాలు ఉన్నాయండి? ఏ సహవాసాలు, ఏ సంఘాలు ఉన్నాయి చెప్పండి. తీస్తారా? 28వ అధ్యాయం ఆదికాండం తీయండి ఒక మాట. ఆదికాండం 28వ అధ్యాయం కొన్ని మాటలు చెప్పి నేను ముగింపులకు వస్తున్నా. దీని కంటిన్యూషన్ మనకు ధారావాహికంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రేయర్ అనేది ప్రతి జీవితానికి చాలా పవర్ఫుల్ వెపన్. ఆ కొండపైకి మనం ఎక్కే ప్రాసెస్లో ఆయన కృపను పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు దాచించిన అన్నీ నువ్వు అనుభవించగలుగునట్లు దేవుడు కార్యం చేయనుగాక. 10వ వచనం నుండి, యాకోబు బహిర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. అప్పుడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పడుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలగును. నీవు పడమట తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో
10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అంశంలోనికి నేను ముందుకు వెళ్ళను, సమయం తక్కువ ఉంది. అదే సమయంలో నేను కన్క్లూజన్ చేస్తాను. ఏంటంటే, ఒంటరిగా పారిపోతున్న ఈ వ్యక్తిని పడుకున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై కళ ద్వారా మాట్లాడాడు. ఏం చేయబోతున్నాడో మాట్లాడాడు. ఎవరో తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ తాత దేవుడు అనరా బాబు, అబ్రహాము దేవుడను, మీ తండ్రి దేవుడను, నేను యెహోవాను, నీకు కూడా దేవుడుగా ఉంటా. నిన్ను, నీ సంతానాన్ని నీ మూలంగా నేను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపజేస్తా. ఆ నిచ్చెన కిందికి దిగి రావడం, ఆ నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తే భూమి మీదికి దిగి రావడం. ఈ కొనకి భూమి మీద ఉండడం, 2 కొనలు పరలోకంలో ఉండడం. దేవదూతలు ఎక్కుచూ పైచూ వెళ్తూ ఉన్నాయి, ఎక్కుచూ దిగుచూ వెళ్తూ ఉన్నాయి. అది నిద్రలో కలబడింది దర్శనం. నిద్ర అని తెలిసి, ఏమన్నది అక్కడ? నిద్ర అని తెలిసి. ఇక్కడ ఏముంది చదువు? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు. యెహోవా నిశ్చయముగా ఈ స్థలములో ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఫీలింగ్ నీకు కలుగుతుందా మందిరంకి వచ్చినప్పుడు? నిశ్చయముగా ఈ స్థలములో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. చదువు బ్రదర్, చదువు, కంటిన్యూ చేయి. నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. హల్లెలూయా. జనరల్గా మేనమామ ఇంటికి పోతున్నా, సాయంకాలం అయిందని ఒక దిండు తల కింద పెట్టుకొని రాయిని పడుకున్నాడు. ఇట్లా కన్ను అంటుకున్నదో లేదో దర్శనం కలిగింది. పారిపోతున్నతో ప్రభు మాట్లాడుతున్నాడు, మోసం చేసినతో ప్రభు మాట్లాడుతున్నాడు, అన్నను మోసం చేసినతో మాట్లాడు, నాన్నను మోసం చేసినతో మాట్లాడుతున్నాడు, నేను నీకు దేవుడిని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ కళ అయిపోయిందో భయపడ్డాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. భయపడ్డాడు. ఇంకేమన్నా తెలుసా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇన్ని సంవత్సరాలు రక్షించబడి నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్న చేసుకో. నిజంగా నువ్వు మందిరంకి వచ్చినప్పుడు ఇది దేవుడు ఉండే స్థలం అనే భయం కలిగిందా? ఇది దేవుని మందిరమే కదా, వేరొకటి కాదు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? వస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాకపోతే ఆ అనుభవంలోనికి వచ్చుదు గాక. ఆ దైవ భీతి లేకపోతే ఆశీర్వదించబడమండి. నాకు భయపడొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళకి భయపడొద్దు. ఈ స్థలము ఎవరిది? ఈ స్థలంలో ఎవరు ఉంటున్నారు? దావీదు భయపడ్డాడండి, యాకోబు భయపడ్డాడండి, యోసేపు భయపడ్డాడండి, పాత నిబంధన భక్తులందరూ దేవునికి భయపడ్డారండి. ఆ లోపల ఆ భావనని కలిగిందా? నేను దేవుని మందిరంలో అడుగు పెడుతున్నాను. హల్లెలూయా. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుని స్వరం వినబడుతుంది. ఇది మందిరమే కానీ ఇంక మరొకటి కాదు. మనం కళ్ళు మూసుకోవాలి ఆరాధన అన్నప్పుడు. ఓవరాక్షన్ ఎందుకు? మనకు భయపడవు. అక్కడ దేవుడు లేడా? ఓవరాక్షన్ ఎందుకు? ఆ కొండపైకి ఎక్కాలి కదా, నువ్వు ఉన్న స్థితిలో నుండి లేవాలి కదా. ఏ స్థితిలో నువ్వు భీష్మించుకొని పట్టుకొని ఉన్నావో అవి వదిలిపెట్టాలి. లెమ్ము రమ్ము అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బెడ్షీట్ని కప్పుకొని ఉన్నావు, నీ మనసుకు నచ్చిన దాన్ని ఆలోచనను పెనవేసుకొని ఉన్నావు, నీ హృదయానికి నచ్చిన అభిప్రాయాన్ని పెనవేసుకొని ఉన్నావు, నీ కంఫర్ట్ జోన్లో ఉన్నావు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి రావాలి. ప్రార్థించాలంటే ఊరికైనా ప్రార్థన చేయలేము మనం. ఆయన సన్నిధిలో గడపాలంటే లోపల తృష్ణ ఉండాలి కదా, ఆకలి ఉండాలి కదా, ప్రార్థించాలన్న ఆ యొక్క భారము బాధ ఉండాలి కదా. నీ కుటుంబం కొరకు తల్లి, తండ్రి, భార్య, భర్త మీరు ప్రార్థన పరులు అవ్వాల్సిందే. హల్లెలూయా. మీ పిల్లలు బాగుపడాలన్నా, మీ కుటుంబ సభ్యులు బాగుపడాలన్నా, మీ భవిష్యత్తు బాగుపడాలన్నా ఎవరికి వారు లేవాలి, రావాలి, కొండపైకి ఎక్కాలి, ఉన్నతమైన అనుభవంలోకి, ప్రార్థన అనుభవంలోకి రావాలి. ఒకప్పుడు ఉంది ప్రార్థన అనుభవం, ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థించిన అనుభవం ఉంది. బ్రదర్స్కి ఉంది, సిస్టర్స్కి ఉంది, యవనస్తులకు ఉంది, పిల్లలకు ఉంది, పెద్దల వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు అన్యమైపోయాయి. టీవీలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఫుడ్ వచ్చింది, ఇల్లు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, పిల్లలు వచ్చారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, అన్నీ వచ్చేసాయి. కానీ ఆ ఇల్లు ప్రార్థన గృహంగా లేదు. హల్లెలూయా. కుక్కల కొట్లాట,
తండ్రిని తల్లి తిడుతుంది, తల్లిని తండ్రి తిడతాడు. కొడుకుని బిడ్డ తిడితే బిడ్డని కొడుకు తిడతాడు. ప్రపంచంలో పరిస్థితి, మన పరిస్థితి, మన ఒక్కరి పరిస్థితి కాదు, ఏ ఇంట్లోనైనా. అందుకే ఫస్ట్ వీటన్నిటిని ఓవర్కమ్ చేసి అధిగమించాలంటే మనం ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన, ఇవి గనుక మీరు మానితే ఇవన్నీ అనుభవాలు ఉండనండి మనకు. ఇప్పుడు లేవు. ఎందుకు లేవు? అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు బాధపోవడం ఎక్కువైపోయింది, ఎవరన్నా ఏమనంటే కురింగిపోవడం ఎక్కువైపోయింది. ఎవరెవరు ఇంట్లోనే నీ భర్తే కదా, నీ భార్యే కదా, కిరీటం పడిపోద్దా? హల్లెలూయా. నీ కొడుకే కదా, నీ బిడ్డే కదా. అన్నీ మనల్ని అనకపోతే ఎవరిని అంటారు? వాళ్ళకి బాధ వచ్చినప్పుడు కోవ అంటారు, అనాలి. ఇంకా 2 తిట్టు అనాలి, తిట్టేటప్పుడు ఇంకా 2 తిట్టు, లోపల దాసుకో, ఇంకా 2 తిట్టయ్యా అను మీ భర్తను. అప్పుడే బంద్ అయితే తిట్టుడు. నువ్వు 2 దండకాలు అందుకున్నావు అనుకో, డేంజర్ అయితే. మేడగది అనుభవంలోనికి వచ్చుదుముగాక, యెరూషలేమునకు ఎక్కి వెళ్ళుదుముగాక. హల్లెలూయా. పెళ్లి కుమారుడైన యేసు, ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్ము. నువ్వు ఏ స్థితిలో బంధించబడ్డావో ప్రార్థించలేకుండా, ఏ పరిస్థితుల్లో నేను ప్రార్థించకుండా బంధిస్తున్నాయో, ఏ సిచ్యువేషన్స్ నీవు వ్యక్తిగత ఒంటరి ప్రార్థనను దొంగిలిస్తున్నాయో, ఉదయకాల ప్రార్థనను దొంగిలిస్తున్నాయో, బైబుల్ ధ్యానాన్ని దొంగిలిస్తున్నాయో, మనసు పూర్తిగా నీ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థనతో ఆయన పాదాలు కడగలేని అజ్ఞానం వచ్చేసిందేమో, అమాయకత్వం వచ్చేసిందేమో, లేక మిడిచిపడుతున్నావేమో. ఈరోజు నీకు భర్త దొరికాడంటే ఆయన చలవ, ఈరోజు నీకు భార్య దొరికిందంటే ఆయన చలవ, ఈరోజు నీకు పిల్లలు వచ్చారంటే ఆయన చలవ, ఈరోజు నీకు ఉద్యోగం ఉందంటే ఆయన చలవ, ఈరోజు నీకు ఇల్లు వచ్చిందంటే ఆయన చలవ, ఈరోజు సమాజంలో, సంఘంలో విలువ, ఘనత, గౌరవం, ప్రతిష్ట వచ్చిందంటే అది ఆయన వలన, ఆయన ద్వారా మాత్రమే. నువ్వు తీసే ప్రతి శ్వాస ఆయన వల్లనే, ఊపిరి ఆయనదే, ప్రతి సెకండ్ ఆయనదే. ఆ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మెడికల్ డాక్టర్లు చనిపోతాం అనుకున్నారా? వాళ్ళు ట్రైనింగ్ డాక్టర్లు చనిపోతాం అనుకున్నారండి. వాళ్ళు మంచిగా భోజనం చేస్తున్నారు, మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. ఆ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు చనిపోతాం అనుకున్నారా? ఎప్పుడు ఎవరి ప్రాణము రెప్పపాటున కనుమరుగైతుందో తెలియదు. అందుకే ప్రార్థన లేకుండా జీవిస్తున్నావంటే ఊపిరి ఆగిపోయింది ఆధ్యాత్మికంగా. ఇది ఊపిరి తీసుకుంటేనే కదా ఆరోగ్యం. ఒక సహోదరికి ఆపరేషన్ అయింది, కడుపులో గడ్డలే ఆపరేషన్ చేశారు. ఏమైందో తెలియదు. ప్రతిరోజు సాయంకాలం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళింది. రోజు సాయంకాలం, అయ్యా నాకు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అయ్యా. ఆపరేషన్ వాళ్ళు ఎట్లా చేశారో తెలియదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అయ్యా. ఒకసారి అస్తమా పేషెంట్ అడుగు, శ్వాస తీసుకోవడం ఎంత ఇబ్బంది ఉంటుందో. మరి అన్నీ నీకు ఇస్తే ఆరోగ్యంగా ఉండి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించలేకపోతున్నావే, గడపలేకపోతున్నావే. రోగం వచ్చినప్పుడు గడుపుతావు, నష్టం వచ్చినప్పుడు గడుపుతావు, బాధ వచ్చినప్పుడు గడుపుతావు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు గడుపుతావు. కొండపైకి ఎక్కాలి నువ్వు. ఎక్కలేనంత ప్రార్థన కొండపైకి ఎక్కాలి నువ్వు. ఆ ప్రార్థన సహవాసంలోకి నువ్వు రావాలి. అపోస్తలులకు అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ పిరికొళ్ళు అన్ని అనుభవాలు ఉన్నాయి, అజ్ఞానంగా ప్రవర్తించారు. అన్ని అనుభవాలు ఉన్నాయి, ప్రవక్తలను, ధర్మశాస్త్ర లేఖనాలను గ్రహించలేకపోయారు. అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ యేసయ్య 40 days వారితో కలిసి జీవించాడు, కలిసి బ్రతికాడు, కలిసి అనేక విషయాలు నేర్పించాడు, బోధించాడు, సరిచేశాడు. వాళ్ళ మనసు తెరవబడింది. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగాలన్నా నువ్వు ప్రార్థన చేయాలి. వాక్యం నీకు అర్థం కావాలన్నా ప్రార్థన చేయాలి. స్వస్థత నీకు రావాలన్నా ప్రార్థన చేయాలి. నీ పిల్లలు దీవించబడాలన్నా నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కట్టబడాలన్నా ప్రార్థన చేయాలి. నువ్వు అనుకున్న పనులు జరగాలన్నా ప్రార్థన చేయాలి. నువ్వు అనుకున్న స్థాయికి ఎదగాలన్నా ప్రార్థన చేయాలి. ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. మొదటిది ప్రార్థనే, రెండవది ప్రార్థనే, మూడవది ప్రార్థనే. ప్రార్థనే. హల్లెలూయా. ప్రార్థనే. అడుగుతావా ప్రభును? హల్లెలూయా. అయ్యా నన్ను క్షమించయ్యా. ప్రార్థన ద్వారా నేను ఎన్నో సాధించిన విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. నా భర్తను నేను సంపాదించుకున్నాను, నా పిల్లలను నేను సంపాదించుకున్నాను ప్రార్థనతోనే. అయ్యా నాకు మగపిల్లలు కావాలంటే ప్రార్థనతోనే సంపాదించుకున్నాను, నాకు ఆడపిల్లలు కావాలంటే ప్రార్థనతోనే సంపాదించుకున్నాను, నాకు ఉద్యోగం కావాలంటే ప్రార్థనతోనే సంపాదించుకున్నాను, నాకు గౌరవం కావాలంటే ప్రార్థనతోనే సంపాదించుకున్నాను, నా మరణం తొలగిపోవాలంటే ప్రార్థనతోనే సంపాదించుకున్నాను. అయ్యా
వాళ్ళు చేపలు పట్టబోయారు, ఇంకెక్కడికి పోయారు. కానీ ఎప్పుడైతే పరలోకానికి వెళ్తున్నాడో వాళ్ళ కంగారు లేదు, ఆనందం ఉంది. వాళ్ళ నమస్కారం చేసి మందిరంలోకి వెళ్ళారు, మేడగదిలోకి ఎక్కి వెళ్ళారు.